ఆగండి ఒక్క నిమిషం. దేవుని సువర్తమానం విందాము. గొల్లల దగ్గరికి దూత వచ్చి చెప్తున్నది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు, దానికి ఇదే మీ కానువాలని చెప్పి ఉన్న మాట రీతిగా లోకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనంలో, లోకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఆ గొల్లల దగ్గరికి వెళ్ళి దూత ప్రకటించున్నది, భయపడవద్దు మీరు, మరి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు, దానికి ఇదే మీ కానువాలని చెప్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, ఈ లోకంలో మరి ప్రభువారు జన్మించినప్పుడు మరి హేరోదు రాజు ఉన్నారు, రాజులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు కదా. మరి ప్రభువారి దూత వారి దగ్గరికి వెళ్ళి చెప్పాలి కదా ముందు. కానీ అలా కాకుండా ఇక్కడ గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళి వారు రాత్రి వేళ పొలములో తన మందను కాచుకొని చుండగా అక్కడికి వెళ్ళి నిలిచినది. ఆ వెలుగును చూసి వాళ్ళు భయపడ్డారు. ఇదేమి ఇంత వెలుగు వచ్చింది, మేము చీకట్లో ఉన్నాం కదా, మాకు వెలుగు ఎలా వచ్చింది? మరి వాళ్ళు ఆశ్చర్యపోతున్న ఆ వెలుగు చూసి భయపడుతున్నారు. చీకటిలో ఉన్న మన కోసం ఆయన వెలుగై ఉదయించినట్లుగా అక్కడ కనపడుతూ ఉంది మనకి. చీకట్లో గొర్రెలు కాసుకుంటున్న కాపర్ల దగ్గరికి వెళ్ళారు దూత. అసలు మనం ఒక మాట చెప్పుకుందామండి. ముందుగా మరి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్తారు కదా చెప్పాలంటే ఈ వర్తమానం. మరి గొర్రెల కాపరి దగ్గరికి ఎందుకు వెళ్ళారు దూత? ఒకసారి ఆలోచించారా? గొర్రెల కాపరులు, మనం కూడా గొర్రెలమే కదా. మన కాపరి యేసువారు పుట్టారు కనుక అందుకోసం గొర్రెల కాపరుల దగ్గరికే వెళ్ళి ఈ సువర్తమానం తెలియచేశారు. ఎక్కడ పుట్టి ఉన్నాడని వెతుకుతారేమో, మంచి బంగళాలో పుట్టాడు అనుకుంటారేమో, లేకపోతే కాస్ట్లీ హాస్పిటల్లో మరియమ్మ గారు ప్రసవించింది అనుకుంటారేమో, లేకపోతే బంగారపు ఉయ్యాల్లో వేసి ఆ ప్రభు వారిని ఊపుతున్నారనుకుంటున్నారేమో. లేదు ప్రియులారా, దానికి ఇదే మీ కానువాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని ఆ దూత వారికి ఆనవాలు చెప్తుంది. చూసారా ప్రియులారా, ప్రియమని దేవుని బిడ్డలారా, ప్రభు వారికి పుట్టినప్పుడు పడుకొనటానికి స్థలం లేదు. చనిపోయేటప్పుడు కూడా, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయనకి సమాధిలో పెట్టేదానికి సొంత స్థలం కూడా లేదు. ఆయనకి కడు బీదవాడైపోయాడు ఆయన. అరిమతయి యోసేపు అని ఒక ధనవంతుడు, ప్రభువుకి ఇష్టమైన ఆయన, ప్రభువుని ఇష్టపడే ఆయన వెళ్ళి ఆ పిలాతును అడుగుచున్నాడు, ఆ ప్రభు వారి దేహంను నాకు ఇయ్యయ్యా, ఆ రక్షకుని దేహం నాకు ఇవ్వయ్యా, నా సమాధిలో పెట్టుకుంటా అని చెప్పి తీసుకెళ్ళినట్లుగా మనం చూసి ఉన్నాం బైబిల్లో. కనుక ప్రియులారా, మన ప్రభు వారికి పుట్టుకగా